హాయ్ ఎవ్రీవన్, ఈ రోజు మనం విశాఖ హాస్పిటల్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ లో ఉన్నాం. నార్మల్ గా మనం ఏమైనా ఎమర్జెన్సీ కేసు వస్తే మనం ఎలా రెస్పాండ్ అవుతాం, మా టీం ఎలా రెస్పాండ్ అవుతారు అనేది ఈ వీడియోలో వీళ్ళు లెట్ యు నో మీకు చూపిస్తాం మొత్తం. అంటే స్టెప్ బై స్టెప్ హౌ యూ రెస్పాండ్ టు ఎవ్రీవన్, అటెండర్స్ గానీ పేషెంట్స్ గానీ ఎలా హ్యాండిల్ చేస్తాం అనేది మీకు క్లియర్ గా అర్థమైనట్టుగా చెప్తాం. అండ్ దిస్ డాక్టర్ అర్జున్, ఎమర్జెన్సీ ఫిజిషియన్ అండ్ క్రిటికల్ కేర్ ఫిజిషియన్ అట్ విశాఖ హాస్పిటల్స్. ఇతను మా ఓటీ టెక్నీషియన్ నాయుడు. మామూలుగా ఈ రోజు ఒక సినారియో సిమ్యులేట్ చేద్దాం. ఒక అన్కాన్షియస్ పేషెంట్ స్పృహ లేకుండా మా దగ్గరికి వస్తే మేము ఏం చేస్తాం, మా స్టాఫ్ ఎలా రెస్పాండ్ అవుతారు. ఇప్పుడు ఒక పేషెంట్ మా దగ్గరికి అన్కాన్షియస్ గా వచ్చారు. సో ఫస్ట్ మనం చూసుకునేది ఫస్ట్ లేపి చూస్తాం, లెగుస్తున్నాడా లేదా అని చూస్తాం. లేవట్లేదు, యంగ్ పేషెంట్ ఆబ్వియస్లీ అన్కాన్షియస్ అయ్యే ఛాన్సెస్ ఏమి ఉండొచ్చు అని ఆలోచిస్తాం. ఆబ్వియస్లీ ఏమైనా ఆల్కహాల్ ఇంటాక్సికేషన్ అని ఉందా, లేకపోతే ఏమైనా ప్రయర్ డయాబెటిక్ హిస్టరీ అని ఉందా, షుగర్స్ తగ్గాయా, లేకపోతే ఏమైనా వామిటింగ్స్ కానీ లూజ్ స్టూల్స్ కానీ ఫీవర్ ఏమైనా ఉండేనా. ఇవన్నీ మల్టిపుల్ సినారియోస్. అంటే వి థింక్ అబౌట్ లాట్ ఆఫ్ హిస్టరీ ఇస్ ఇంపార్టెంట్. హిస్టరీ డీటెయిలింగ్ ఇస్ వెరీ వెరీ మచ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ పేషెంట్ డీల్ చేసేటప్పుడు. ఎందుకంటే పేషెంట్ మనకేం చెప్పడు, ఈవెన్ పెయిన్ స్టిమ్యులేస్ ఇచ్చినా కూడా లేవట్లేదు. ఫస్ట్ ఈజ్ ఎయిర్ వే, మానిటర్ కనెక్ట్ చేసుకుంటాం పేషెంట్ రాగానే. ఆబ్వియస్లీ సాచురేషన్స్ మోర్ దెన్ 94 ఉన్నాయంటే పేషెంట్ ఎయిర్ వేస్ పేటెంట్, అంటే గాలి తీసుకునే శ్వాస కొట్టం ఏదైతే ఉందో అది పేషెంట్ కంట్రోల్ ఉంది. దాన్ని మనం ఇన్ నాట్ ఇంటర్వ్యూన్ దట్, అంటే మనం ఏం ట్యూబ్ వేయాల్సిన అవసరం లేదు, వెంటిలేటర్ పెట్టే అవకాశం ప్రస్తుతానికి లేదు. సో అది బాగానే ఉంది, పేటెంట్ గా ఉంది. ఒకవేళ పేటెంట్ గా లేదు, టంగ్ వెనక్కి పడిపోయే అవకాశం ఉంది అంటే మనం ఏమైనా ఎయిర్వే డివైసెస్ ఉంటాయి, ఓపీఏ అంటారు, ఎన్పిఏ అంటారు, ఎండోట్రాకియల్ ట్యూబ్స్ అంటారు, లాట్ ఆఫ్ ఎంటిటీస్ పేషెంట్ కి మారిపోతూ ఉంటాయి. సో ఆ ఎయిర్వే అయిపోయిన తర్వాత దాని విల్ గో టు బ్రీతింగ్ పార్ట్. గాలి తీసుకున్నానికి స్టెప్ తీసుకుంటాం, ఆస్కల్టేట్ చేస్తాం పేషెంట్ ని, ఆస్కల్టేట్ చేసుకొని చెక్ చేసుకుంటాం, బ్రీతింగ్ చెక్ చేస్తాం బాగుందా లేదా. సో బ్రీతింగ్ బాగానే ఉన్నాయి, ఏమైనా ఆడెడ్ సౌండ్స్ ఉన్నాయా, లేవు. సో గాలి తీసుకునే లంగ్స్ కూడా బాగానే ఉన్నాయి. సో నెక్స్ట్ బ్రీతింగ్ బాగానే, సర్క్యులేషన్ ఒకసారి బీపీ చెక్ చేస్తాం, బీపీ కఫ్ కట్టేసుకొని బీపీ ప్రెస్ చేస్తాం. సో బీపీ చెక్ చేస్తుంది, బీపీ బాగానే ఉంది. సో అప్పుడు మనకు ఒక బేస్ లైన్ బ్లడ్ టెస్ట్లు కావాలి, ఎలక్ట్రోలైట్ ఇంబాలెన్స్ ఏమైనా ఉందా, ఏమైనా నెక్ రిజిడిటీ ఉందా, ఏమైనా హిస్టరీ ఆఫ్ ఫీవర్ ఉందా, ఇవన్నీ మనకు చెప్పేది అటెండర్స్. దట్ ద మోస్ట్ క్రూషియల్ పార్ట్. అంటే ఇలాంటి అన్కాన్షియస్ పేషెంట్లు మనం డీల్ చేసేటప్పుడు వాళ్ళతో మనం మాట్లాడతాం.